సింగపూర్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. వాస్తవంగా మన దేశంలో కారు కొంటే ట్యాక్స్ కడతాం, రోడ్ ట్యాక్స్ కడతాం, అది రోడ్లు బాగు చేయడం కోసం అన్నటువంటిది చెప్తారు. బట్ సింగపూర్లో ఈ ట్యాక్స్ ఎట్లా ఉంటుందంటే డబుల్ ఛార్జ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు 10 లక్షల రూపాయలు అంటే 20 లక్షల రూపాయలు చెల్లించాలి. లగ్జరీ కార్లు అయితే 30-40 లక్షల రూపాయలు చెల్లించాలి. ఎందుకు అంటే సింగపూర్ వైశాల్యం చాలా చిన్నది, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కే ప్రయారిటీ ఇస్తుంది. అక్కడ జనాలు ఎంత పెద్దోళ్ళైనా సరే దాన్ని ఏమంటారు, ట్రైన్లలో తిరుగుతారు, మెట్రో ట్రైన్స్లో, లేదంటే క్యాబ్స్లో తిరుగుతారు తప్పించి సొంత కార్లు కొనుక్కోరు. ఎందుకంటే కొనుక్కుంటే ఇట్లా 3 ఇంతలు 2 ఇంతలు 3 ఇంతలు 4 ఇంతలు ఛార్జీలు అవుతుంటాయి. అలాంటి సందర్భంలో అపరధనవంతులు మాత్రం అక్కడ సాధారణంగా ఈ బెంట్లే, ఫెరారీ, జాగ్వార్, రోల్స్ రాయిస్ మోడల్స్ని వాడుతూ ఉంటారు. ఇది చాలా అది వాడుతున్నారు సింగపూర్లో అంటే వాళ్ళు వరల్డ్ రిచ్ క్యారెక్టర్లు అయి ఉండాలన్నమాట. ఇప్పుడు ఆ కొనుగోళ్లలో లాస్ట్ 3 క్వార్టర్స్లో కూడా డ్రాప్ ఎక్కువగా జరిగింది. ట్యాక్సెస్ విపరీతంగా పెంచడం ఈ మధ్యన. అట్ ద సేమ్ టైం $2 బిలియన్ కుంభకోణం ఒకటి జరిగింది రీసెంట్గా. లగ్జరీ కార్ సేల్స్కి సంబంధించినటువంటి దాంట్లో సింగపూర్లో ఒక పెద్ద మనీ లాండరింగ్ స్కాండల్ జరిగింది. ఏదైతే అక్రమ మార్గాన వచ్చిన డబ్బులతో ఇట్లాంటి కార్లు కొంటున్నారు అన్నటువంటి విషయంలో కొన్ని బయటపడ్డాయి. దాని మీద విచారణ ప్రారంభించేటప్పటికి ఇప్పుడు ఈ కార్లు కొంటే వాళ్ళు అక్రమ మార్గాన్ని సంపాదించిన వాళ్ళే అన్నటువంటి అనుమానంతో వెరిఫికేషన్ చేస్తున్నారు. అందుకని ఈ కార్లు, లగ్జరీ కార్ల కొనుగోలు డౌన్ అయిందట.